ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో రైతు వేడుకలు ప్రారంభమయ్యాయి। ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు పాల్గొన్నారు। దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల ఉచిత విద్యుత్ వంటి పథకాలతో పాటు చెరువులను మిషన్ కాకతీయ పథకంతో అభివృద్ధి చేయడంతో చెరువులు జలకొళ్లతో నిండాయన్నారు। ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రజల్లో ఉండాలి, కానీ 5 సంవత్సరాలు ప్రజల్లో కనిపించిన వారు ఎన్నికల సమయంలో పండగలకు వచ్చే గంగిరెద్దులు వచ్చినట్టు వస్తుంటారంటూ వ్యాఖ్యానించారు। రాజకీయ భిక్ష పెట్టిన పార్టీకి ద్రోహం చేసేవారు తల్లిపాలు తాగి తల్లిని మోసం చేసిన ద్రోహులను దగ్గరికి రానియకుండా తరిమి కొట్టాలంటూ పిలుపునిచ్చారు। గ్రామాల్లో ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి నాయకత్వానికి పూర్తిగా అవగాహన ఉన్నది। మీ మీద బాధ్యత ఏంటంటే మీరు ఏ విధంగానైతే ఇవాళ ఈ వేదిక మీద ఉన్నటువంటి మనందరి మీద బాధ్యత, పూర్తి బాధ్యత ఉందని చెప్పడానికి ఈ వేదిక మీద కూర్చోవటానికి అవకాశం కల్పించిందంటే అది మన నాయకుడు కేసీఆర్ గారు। ఒక సర్పంచే కానీ, ఒక జడ్పీటీసీ కానీ, ఒక ఎంపీటీసీ కానీ, ఒక డైరెక్టరే కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఎమ్మెల్సీ కానీ, ఎంపీని కానీ ఇవాళ మేమందరం కూడా పదవులు పొందామంటే ఒకటి కేసీఆర్ గారు, 2 మీరు, మీ అందరు కష్టపడటం వల్లనే మాకు పదవులు వచ్చినాయి। మన నాయకుడు కేసీఆర్ గారు అవకాశం ఇవ్వటం వల్లనే ఈ పదవులలో మేము ఉన్నాం। అందుకని మన దగ్గరే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ బిడ్డలు అత్యధిక పదవులలో ఉన్నటువంటి టైం మన కేసీఆర్ గారి టైం। తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారికి అండగున్నారు। ఆ రోజున తెలంగాణ సాధించుకున్నప్పుడు, ఈ రోజు తెలంగాణ పాలించుకుంటున్నప్పుడు కూడా బ్రహ్మాండంగా కేసీఆర్ గారికి అండగుండటం వల్లనే మన రాష్ట్రాన్ని అన్ని విధాలు కూడా మిగతా రాష్ట్రాలకు అన్నిటికంటే ముందుగా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసుకోగలుగుతున్నాం। గ్రామాల్లో ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి నాయకత్వానికి పూర్తిగా అవగాహన ఉన్నది। అవమానాలతోనే, కొట్లాటతోనే, ఎన్నో ఆటుపోట్లతో తెచ్చిన తెలంగాణ మరి ఏంటంటే మన బ్రహ్మాండం నిలబెట్టాలని చెప్పి చేయాలి। మన దగ్గర అప్పటికల్లా సరైన సాధనాలు కూడా ఏం లేవు। మరి ఎవరిని సాధనలు సమకూర్చుకొని చాలా పెద్ద మంది మేధావులతోనేసి అవిశ్రాంతంగా నిద్రలేని రాత్రులు గడిపేసి ఒక డిజైన్ చేసిన తర్వాత ఈరోజు తెలంగాణను ముందుకు నడిపిస్తున్నామంటే అదంతా ఒక మానవుడు కాదు, మానవుని రూపంలో ఒక మహామంది చేసిన ప్రయత్నమే ఈరోజు తెలంగాణ యొక్క అభివృద్ధి అని చెప్పక తప్పదు మిత్రులారా। మరి ఆ రోజు వ్యవసాయ రంగం ఎలా విధంగా ఉండేదండి? ఆ రోజు వ్యవసాయం ఏమంటే మరి రైతు వ్యవసాయం దండుగా, కానీ ప్రస్తుతం ఏవైతే ఉందో మనకు తెలుసు। కాబట్టి రైతులైంది రాజ్యం లేదు కదా, రైతులే మనకు ఫుడ్డే లేదు, ఫుడ్డే లేనప్పటికీ వ్యవస్థ ఎందుకు అని చెప్పి చేసిన ఉద్దేశంతోనే ఆ రోజు మరి ప్రత్యేకంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మీకు ఉచిత కరెంటు, ఎందుకంటే ఎటువంటి మీకు రుసుము లేకుండా, మీకు ఫోజు లేకుండా, అలాగే మరి ఉచిత కరెంటు ఇచ్చారు, ఉచిత నీరు ఇచ్చారు।